అలాగే వెంకటేశ్వరరావు, వీరభద్రరావు, నేను మాసిన సాయిబాబు ఈ సభలోనే ఉన్నారు. మేమందరం కాలేజీలో బెంచ్ మేట్స్, ఒకే బెంచ్ మీద కూర్చొని చదువుకున్నాం. అలాగే టీచర్స్ ఒకే ఊళ్ళో పనిచేసాం. కానీ చిత్రం ఏంటంటే ఎవరో కలిసి పనిచేయలేదు. నేను ఎవరితో కలిసి పనిచేయలేదు. కానీ ఫ్రెండ్షిప్ మామూలే, ఇంటి దగ్గర మామూలే, అన్ని మామూలే. సాయిబాబుతో మాత్రం కొన్ని రోజులు పీఈడి క్లాసులు చెప్పేవాడిని నేను మేడపండు. అప్పుడు మాత్రం వాడు స్కూల్కి వెళ్ళి నేను ఆయనతో కలిసి పనిచేయడం జరిగింది. మరి సాయిబాబు గురించి చెప్పాలంటే అందరూ చెప్పేశారు, ఇంకా నేను చెప్పింది కొత్తగా ఏమీ లేదు. కానీ ఒక విషయం, గురువు, ఈ గురువుని సత్కరించుకోవడంలో అతనికి ఇంచుమించు ఒక 4 అర్థాలు ఉంటాయి. గురువు అంటే బోధకుడు, గురువు అంటే శిక్షకుడు, గురువు అంటే మార్గదర్శి, గురువు అంటే ఆధ్యాత్మిక మార్గదర్శి. ఇవన్నీ దాటిపోయి అతను ఆధ్యాత్మిక మార్గదర్శిలోకి వెళ్ళిపోయాడు. ఎలా వెళ్ళిపోయాడంటే, మేము ఎవరం కూడా బెంగళూరు వెళ్ళి ఆ రోజుల్లో ట్రైనింగ్లు అవ్వలేదు. ఈఎల్టీసీ ఇంగ్లీష్లో ఆయన స్పెషల్గా బెంగళూరు వెళ్ళి ఆ రోజుల్లో కొన్నాళ్ళ నుండి ఇంగ్లీష్లో ట్రైనింగ్ తీసుకుని వచ్చి మరి స్కూల్లో ప్రత్యేక శిక్షణ, స్పోకెన్ ఇంగ్లీష్ అలా చెప్పి చాలా మందికి ఉపకారం చేశారు. కానీ అక్కడ టర్నింగ్ పాయింట్ ఏంటంటే, అది అక్కడితో ఆగిపోకుండా ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చి ఈ గుళ్ళో సమితిలో ప్రతి వేసవకాలం ఎంతో శ్రమలకు వచ్చి ఎంతో మంది విద్యార్థులకి స్పోకెన్ క్లాసులు చెప్పి వాళ్ళని ఉన్నత స్థాయికి చేర్చిన ఆధ్యాత్మిక మార్గదర్శి. నేను ఇక్కడి నుంచి వేరే సార్ అమలాపురంలో ఉంటాను, కానీ ప్రతిరోజు కార్యక్రమాలు నేను రోజు సాయంత్రం 9:05 చూస్తూ ఉంటాను. అటువంటిప్పుడు ఈ చెప్పే ఇంగ్లీష్ క్లాసులు చూసి నేను అనుకుంటాను అనమాట, సాయి ఎంత ఎలా తయారైనంటే ఇతను ఫస్ట్లో నాకేమనిపించింది కాదు. ఇతనికి ఈ మార్గం ఎలా వచ్చిందంటే, మంచి గంధం చెట్టు ఒక వనంలో ఉందనుకోండి, ఆ వనం అంతా సువాసన వెదజల్లుతుంది, పక్క చెట్టుకు కూడా వాసన అంటూ పోదు. అలాగా మన భద్ర మాస్టారు, సాయి మాస్టారు మేడ మీద అద్దుకుండేవారు. ఆ విధంగా ఆ సౌరభాలు అక్కడ అంటుకున్నాయి. ఏంటంటే ఆ ఇంట్లో బజ్జీలు పెట్టేవారు, సత్సంగాలు పెట్టేవారు. అంచేత సత్సాంగత్యం వల్ల మనం కూడా మారుతామనేది ఇప్పటికి సభలో నిజంగా ఏంటది నిరూపితమైంది. అంచేత సాయి గారికి నా మిత్రుడైనప్పటికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఆయన ఈ ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణిస్తున్నాను.